హాయ్ అండి. ఇవాళ మనము అరబీ వాళ్ళకి ఇష్టమైన ఖర్జూరపు కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాము. మొదటిగా మనకు కావాల్సింది హాఫ్ ప్యాకెట్ అంటే 50 గ్రాముల బటర్ తీసుకోండి, 3 గుడ్లు, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా అంటే సోడా ఉప్పు, 2 టీ స్పూన్ బేకింగ్ పౌడరు, ఒక అరకిలో ఖర్జూరం, 2 కప్పుల అటాపిండి అంటారు కదా, ఫ్లవర్ అంటారండి అది, 3/4 కప్ షుగర్ అండి, అంటే 3/4 కప్ అనమాట, అంటే 3/4. ఖర్జూరాన్ని మనము ఈ విధంగా ఇత్తనాలు లేకుండా మొదటి తొడాలు ఉంటాయి కదండి, అవి కూడా లేకుండా క్లీన్గా చేసుకుందాము. ఇత్తనాలు మొత్తం కంప్లీట్గా తీసేద్దాము. మొత్తం విత్తనాలన్నీ తీసిన తర్వాత 1 కప్పు వేడి నీళ్ళు వేద్దాము. వేడి నీళ్ళు వేసిన తర్వాత 1 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి ఒక 10 నిమిషాలు నానబెడదామండి. నానబెడితే ఏమవుతుందంటే ఈ ఖర్జూరపు అంతా మెత్తగా అవుతుంది. తర్వాత మనము ఫోర్క్ తీసుకొని ఒత్తినట్లు చేస్తే అది గుజ్జులాగా తయారవుతుంది. చూడండి ఈ విధంగా. తర్వాత మిక్సర్ తీసుకొని అందులో హాఫ్ ప్యాకెట్ అంటే ఈ విధంగా మెల్టెడ్ అయిపోయి ఉండాలండి, అంటే మెత్తబడిపోయి ఉండాలి. హాఫ్ ప్యాకెట్ బటర్ వేసి అందులో 3/4 కప్పు షుగర్ చెప్పాం కదా, అది వేయండి. మిక్సర్ లేకపోతే ఎగ్ బీటర్ ఉంటుంది కదా, దాంతో అయినా చేయొచ్చండి. ఈ విధంగా మిషన్ వేసిన తర్వాత క్రీమ్ లాగా తయారవుతుందండి బటరు మరియు షుగరు. చూడండి ఈ విధంగా క్రీమ్ లాగా అవుతుంది. దాంట్లో 3 eggs అని చెప్పుకున్నాం కదా, ఆ 3 eggs వేద్దాము. చేసిన తర్వాత ఈ విధంగా 5 minutes నుండి 7 minutes వరకు మిషన్ తిప్పండి. ఈ సైడ్లో ఏమైనా తగులుకో ఉంటుందని గమనించండి. తర్వాత మనం గుజ్జులాగా తయారు చేసుకున్నాం కదా ఖర్జూరాన్ని, అది కూడా వేసేయండి. అది కూడా వేసిన తర్వాత కంటిన్యూగా తిప్పుతూ ఉండండి. తర్వాత మనం చెప్తున్నాం కదండి 2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని, ఆ బేకింగ్ పౌడర్ని మన ఆటాపిండిలో అంటే ఫ్లవర్లో వేసి మొదటగా ఈ 2 కలుపుకుందామండి, అంటే ఫ్లవర్ను మరియు బేకింగ్ పౌడరు కలుపుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ అయిన తర్వాత అది ఖర్జూరపు గుజ్జు ఉంది కదండి, ఆ మిక్సర్లో ఉండేది అందులో వేసేయండి. సైడ్లు ఏమో తగులుకోకుండా చూడండి, ఎందుకంటే సైడ్లు కదా పిండి అలాగే సైడ్గా ఉంటుంది. దాన్ని నీట్గా వుడెన్ స్కేల్తో తీసేసింది, అది ప్లాస్టిక్ స్కేల్తో కానీ వుడెన్ స్కేల్తో కానీ ఏదో ఒకటి. ఇంకా కంటిన్యూగా 5 to 7 minutes తిప్పండి. తర్వాత ఒక పైరెక్స్ తీసుకొని ఈ విధంగా బటర్ అప్లై చేయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా సైడ్లు కానీ మొత్తం కింద అంతా బటర్ని రుద్దండి.
తర్వాత మనం మిక్సర్లో వేసుకున్నాం కదా, అదంతా వేసేయండి దాంట్లో. తర్వాత దానికన్నా పెద్దదిగా ఉండే ఈ విధంగా ఉండే ప్లేట్ తీసుకోండి. ఆ ప్లేట్ ఎలా ఉండాలంటే ఈ పైరక్స్ అందులో సరిపోవాలి. తర్వాత హాఫ్ కన్నా కొద్దిగా తక్కువ ఉండేటట్టు వేడి నీళ్ళు పోయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా హాఫ్ కన్నా కొద్దిగా తక్కువ ఉండాలండి. తర్వాత మనము ఓవెన్ని వేడి చేసి పెట్టుకోవాలండి. మొదటి నుండి బాగా వేడైన తర్వాత 180 డిగ్రీస్లో ఉంచి 1 గంట సేపు ఉంచాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పెట్టేసాను లోపల ఆ ప్లేట్ తోటే. తర్వాత నాకు 45 మినిట్స్ తర్వాత ఈ విధంగా వచ్చిందండి. చూసారు కదా ఎంత పైకి వచ్చిందో. నాకు 1 అవర్ అయిపోయిందండి. 1 అవర్ 5 మినిట్స్ అయింది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా బాగా పైకి వచ్చేసింది. తర్వాత నీళ్ళలో నుండి ఆ పైరక్స్ని తీసి బయట పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు మనము టాఫీకి రెడీ చేసుకుందామండి. పైన క్రీమ్ అంటారు కదా, సోస్ వేయడానికి. అందుకు కావాల్సింది 1 కప్ షుగర్ తీసుకోండి. ఈ విధంగా లో ఫ్లేమ్ ఉంచండి, ఎక్కువ మంట పెట్టొద్దండి. ఎక్కువ మంట పెడితే బ్లాక్ అయిపోతుంది, సైడ్ నుండి బ్లాక్ వచ్చేస్తుంది. అందుకని లో ఫ్లేమ్లో పెట్టి చిన్న మంటలో పెట్టి ఈ విధంగా మెల్ట్ అయ్యేటట్టు చూడండి. లైటింగ్ లేదు కాబట్టి నల్లగా అనిపిస్తుంది. చూడండి, లైటింగ్లో తీసుకొచ్చాను. మంచి బ్రౌన్ కలర్లో వస్తుందండి. చూడండి, మంచి బ్రౌన్ కలర్ కాదు, లైట్గా ఒక రెడ్ కలర్లో అట్లా. ఈ విధంగా మొత్తం షుగర్ అంతా మెల్ట్ అయిపోతుందండి. తర్వాత అలాగే మంట మీద పెట్టి సన్న మంట మీద హాఫ్ బటర్ వేయండి. హాఫ్ బటర్ వేసిన తర్వాత అది మెల్ట్ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మెల్ట్ అయిపోతుంది. అందులో మనం తీసుకున్నాం కదా ఒక ప్యాకెట్ లిక్విడ్ క్రీమ్, అంటే మనం వీపింగ్ క్రీమ్ అంటారండి. లిక్విడ్ క్రీమ్ 1 ప్యాకెట్ వేయండి. వేసిన తర్వాత బాగా కలపండి. మంట మాత్రం అలాగే ఉంచండి, స్లో మంట, లో ఫ్లేమ్లో ఉంచండి. అలాగేను మొత్తం మెల్ట్ అయిపోతుందండి. మెల్ట్ అయిపోయి మంచి కలర్లో వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ చూడడానికి మీకు నీళ్ళుగా అనిపిస్తుంది కదా, ఆ షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత చూడండి ఈ విధంగా క్రీమ్గా అవుతుంది. ఎక్కువగా చిక్కగా అవసరం లేదండి. ఇది చల్లారాల్సిన అవసరం లేదండి. మనం ఇది చేసేసరికి కేక్ కొద్దిగా చాలా చల్లబడి ఉంటుంది. ఈ క్రీమ్ మళ్ళీ చల్లారితే గట్టిగా అయిపోతుందండి. గట్టిగా అంటే ఒక థిక్గా అవుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా లిక్విడ్గానే ఉంచండి. తర్వాత కేక్ పైన వేయండి. చూస్తున్నారు కదా, అంత థిక్గా లేదు, అంత వాటరీగా లేదు, నీళ్ళుగా లేదు కదా. ఈ విధంగా వేసిన తర్వాత చల్లబడింది కదండి కేకు. సైడ్లో కొద్దిగా గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లో కూడా సైడ్ మనం క్రీమ్ వేస్తాం కదా, అదంతా వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత మనము గార్నిష్ కోసము వాల్నట్స్ అంటారు కదండి, వాల్నట్స్ని చిన్నగా చాప్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చాప్ చేసుకొని ఈ విధంగా పైన అప్లై చేసుకోండి గార్నిష్ పైన. చూడండి, చూడడానికి బాగుంటుంది లుక్. అదే కదండి, మీకు ఇష్టమైన డిజైన్లు వేసేయండి. ఓకేనా. ఇంకా ఇటువంటి వీడియోలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ అండి.